మేడ్చల్ నియోజకవర్గం ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్ ఘనపురంలోని వేముల సుధాకర్ గౌడ్ చిలుగురి వెంకటేష్ నూతన ఇందిరమ ఇంటి గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ ఇండ్లను ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల కళని సాకారం చేస్తున్న ఇందిరమ ఇండ్లు ప్రతి గృహ ప్రవేశం ఒక చిన్న పండగలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో అభివృద్ధి శాఖ మొదలైందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రజల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమని, గత ప్రభుత్వం పేదలను ఓటు బ్యాంక్గా మాత్రమే చూసిందని, కానీ నేటి ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాలను కల్పిస్తోందని, ఇంటి నిర్మాణంలో దశల వారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచులు నానావత్ రూప్సింగ్ నాయక్, వేముల మమతా గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేముల రాజుగౌడ్, ఇందిరమ కమిటీ సభ్యులు గుర్జకుంట నరసింహ, బర్ల అనిత, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, నాయకులు వేముల పరమేష్ గౌడ్, వేముల కృష్ణేగౌడ్, వేముల రవీంద్ర గౌడ్, గడ్డం శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పథకాలు ఎక్కడి నువ్వు బయటికి వెళ్ళు. అది కరెక్ట్ ఉంది, పైన ఇది కరెక్ట్ ఉంది. తట్టు తట్టు ఇళ్ళ చుట్టూగా ఐదు తాళం చేయి మొత్తం దానికి అప్పేపు. ఇక కిరణ్ గారు ఆమె ఏమైనా చేసుకున్నాను, నువ్వు ఇళ్ళనే ఉండి ఇక లోపల వెళ్తున్నాడు బయటికి పిలువే అంటే ఏమే పిలువు